సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఆమె సినీ పరిశ్రమలో గ్లామర్ తారగా గుర్తింపు పొందిన నిజానికి ఆమె వ్యక్తిగతంగా చాలా సహాయ స్వభావం కలిగిన వ్యక్తి. సిల్క్ స్మిత గురించి చాలా మంది నెగిటివ్గా భావించారు. ఎందుకంటే ఈమె ఎక్కువగా గ్లామర్ పాత్రలు పోషించినందున అప్పటి సమాజంలో ఉన్న మోరల్ జడ్జిమెంట్ కారణంగా ఆమెను తప్పుగా అర్థం చేసుకునేవారు ఎక్కువ. సినీ ఇండస్ట్రీలోని ఆమె ఫేమస్ కావడంతో కొందరు ఆమెను అసూయతో తప్పుగా ప్రచారం చేసేవారు. సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించే హీరోయిన్ల కంటే ఆమెకు కొన్ని సందర్భాల్లో ఎక్కువ క్రేజ్ ఉండేది. ఇప్పటి రోజుల్లో మహిళలు బోల్డ్గా ఉండటం చాలా మందికి నచ్చేది కాదు. కానీ ఆమె తన సొంతంగా జీవితం నడుపుకోవడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం చూసి ఈమె గురించి నెగిటివ్గా మాట్లాడుకునేవారు. ఇండస్ట్రీలో గాసిప్స్ చాలా కామన్. అయితే సిల్క్ స్మిత మీద చాలానే రూమర్స్ వచ్చేవి. ఆమె వ్యక్తిగత జీవితం గురించి అనేక రకాల కథనం ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో చాలా నిజం కానివి కూడా ఉన్నాయి. ఆమె నిజ జీవితంలో చాలా మంచి మనసున్న వ్యక్తి, సహాయ స్వభావం కలిగి ఉండేది. అయితే సమాజం, సినీ ఇండస్ట్రీ ఆమెను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. కానీ ఈ రోజుల్లో ఆమె జీవితం, పోరాటం, నటనను మరింత విశ్లేషిస్తూ ఆమె గురించి కూడా మంచి కోణంలో మాట్లాడేవారున్నారు. సిల్క్ స్మిత తన సంపాదనలో ఒక భాగాన్ని పేదలకు, అవసరమైన వారికి ఖర్చు చేసేదని ఆమెను దగ్గరగా చూసిన వారు చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో తన దగ్గర పనిచేసే వ్యక్తులకు ఎంతో సహాయపడేది. వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నించేది. ఆమె తన చుట్టూ ఉన్న వాళ్లకు ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో నానాటికి నిలదొక్కుకోలేని నటీనటులకు ఆర్థిక సహాయం అందించేది. చివరికి సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న చెన్నైలో తన నివాసంలో మృతి చెందింది. ఆమె మరణం అప్పట్లో సినీ పరిశ్రమను షాక్ గురిచేసింది. అయితే ఆమె మరణం మీద చాలా అనుమానాలు తలెత్తాయి. కొంతమంది ఆర్థిక సమస్యల వల్లని, ప్రేమ విఫలం కావడం వల్లని, కుటుంబ సమస్యల వల్లని ఇలా చాలా కథనాలు, పుకార్లు వినిపించాయి. కానీ అధికారికంగా ఇది ఆత్మహత్య అని ప్రకటించినప్పటికీ చాలా అనుమానాస్పద వాదనలు, వదంతులు చక్కర్లు కొట్టాయి.